ముంబై నగరపు సందడిలో ప్రతిరోజు వినిపించే ప్రత్యేకమైన శబ్దం ఒక వెయిలింగ్ శబ్దం. ఆ శబ్దం వినగానే కనిపించే మహిళ శ్వేతకేశాలతో, తేజోమయమైన కళ్లతో 74 ఏళ్ల అనురాధ. ప్రజలకు తెలుసు ఆమెను అనురాధ కాకి గా. 25 ఏళ్లుగా ఆమె రోడ్లమీద సేవ చేస్తూ వస్తున్నారు. పోలీసు ఉద్యోగి కాదు అయినా ఆమె చూపే క్రమశిక్షణ, నిబద్ధత చూస్తే పోలీసులు కూడా ఆశ్చర్యపడతారు. ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల్లో సహాయం, అనుమానాస్పదులపై నిఘా ఇవన్నీ ఆమెకు సహజమైపోయాయి. 1990లో రోడ్డుపై రక్తంతో కొట్టుమిట్టాడుతున్న యువకుడిని ఆస్పత్రికి తీసుకెళ్లిన సంఘటన ఆమె జీవితాన్ని మలిచింది. నేను చేయగలిగితే మరెవ్వరైనా చేయగలరు అనే ఆలోచన ఆమెను ముందుకు నడిపింది. ప్రతి ఉదయం తెల్లవారకనే బయటకు రాని ప్రారంభించేది ఆమె సేవ. తొలుత బంధువులు భయపడ్డారు. కాని ఆమె సంకల్పం చూసిన తరువాత గౌరవంతో అంగీకరించారు. పోలీసు యూనిఫాం ధరించదగిన అవకాశాన్ని తిరస్కరించిన ఆమె చెప్పే మాట, షర్ట్ వేసుకుంటే పదవికి పరిమితం కావాల్సి ఉంటుంది. నేను ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఆమె గుర్తింపులు ఒక వీళ్లు, చేతిలో గడియారం, తలపై గన్నె సాకుతో తయారైన టోపీ. కరోనా సమయంలో మాస్కుల పంపిణీ, రోగులను ఆసుపత్రికి చేర్చడం, ఆహారం పంపిణీ వంటి ఎన్నో సేవలు చేశారు. ఒకసారి బైక్ మీదే ఒక కరోనా రోగిని ఆసుపత్రికి తీసుకెళ్లిన సంఘటన మరువలేనిది. అనురాధ కాకి వలన అనేక మంది విద్యార్థులు, ఉద్యోగులు సమయానికి తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఒక చిన్నారి ప్రమాదంలో పడబోయిన వేళ ఆమె చిత్తశుద్ధితో అతన్ని రక్షించిన సంఘటన ఆ తల్లిదండ్రుల కంట నీరు తెప్పించింది. ఆమె ఉన్నచోట ప్రజలకు ఒక రకమైన భద్రతాభావం కలుగుతుంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఆమెను గౌరవంతో చూస్తారు. ఆమె చెబుతుంది, మన చేతిలో శక్తి ఉంటే దాన్ని సమాజం కోసం ఉపయోగించాలి. అది షర్ట్తోనైనా లేకపోయినా. అనురాధ కాకి జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం. వయసు అడ్డంకి కాదని, హృదయం ఉంటే ఏదైనా సాధ్యమేనని చూపించిన మహిళ ఆమె.